మేడం మీరు నెక్స్ట్ రౌండ్ కి వెళ్ళేటప్పుడు నా ప్రాబ్లం తీర్చాలండి. ఎవడరా నువ్వు? మీ పేరేం పేరు? నా పేరు రోజా. నా పేరు కాజా. కాజానో జిలేబీనో తర్వాత గానీ నువ్వు ఇంట్లో నుంచి వచ్చావా పొయ్యిలో నుంచి వచ్చావా? అది చెప్పడానికి ఎక్కడికి వచ్చా? ఏంటి మేడం పక్కింటోళ్ళు కొట్టుకొని ఎదురింటోళ్ళ మీద చెత్త వేసినట్టు, ఇరాన్ ఇజ్రాయెల్ కొట్టుకొని మనకి ఇండియాలో గ్యాస్ ప్రాబ్లం వచ్చినట్టు వీళ్ళింట్లో గ్యాస్ బిల్ ఆ నిప్పుతో నాకంపగలిచారు మేడం. నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదురా. మీకు చెప్తే అర్థం కాదు, చూపిస్తేనే అర్థమైద్ది. రే ఒకసారి వీడియో ప్లే చేయండి రా. తప్పకుండా ఏంట్రా అది? అది నిప్పు కూడా ఇలా వెళ్తుందేంట్రా? సిలిండర్ ఎత్తుకోపోయినట్లేదు, బట్టలు ఉతకడానికి బకెట్ లో బట్టలు ఎత్తుకోబోతున్నట్టుంది. అన్ని మనకి ఇలా 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 ఉంటాయండి. ఓడి అమ్మా, అదేంటి అలా గాల్లో వెళ్ళిపోతుంది? అంతసేపు చూస్తున్నారు, ఈ గ్యాప్ లో దురంధర్ 1 దురంధర్ 2 కూడా చూసేయచ్చు. అదేంటండి అందరూ చెట్లెక్కినట్టు అలా ఎక్కేశారు? చూసారా మేడం, వీళ్ళ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది. వీళ్ళలో నువ్వెక్కడున్నావురా? ఆ పేర్లు కాదు నేనే ఉన్నా మేడం గోడనక. మరి నువ్వు ఉన్నట్టు వాళ్ళకి తెలియదు కదరా. మేడం మీరు అలా అనకొద్దు, ఈ మధ్య నాకు పెళ్లి కుదిరింది, దీని వల్ల క్యాన్సిల్ అయిపోయింది. ఫోన్లేరా, అమ్మాయి జీవితం బాగుపడింది. మేడం అలా అంటారేంటి? ఈ ఇన్సిడెంట్ జరగక ముందు ఎలా ఉండేవన్నా తెలుసా? ఒకసారి మన ఫోటో వేయండి రా. ఇది నువ్వా? మరి మిల్క్ బాయ్ మేడం డికాషన్ బాయ్ చేశారు ఇల్లు. మరి చెప్పు, ఆ ఫోటో ఎవరిది? నువ్వెవర్రా? ఇంకోసారి మహేష్ బాబు గారితో పోల్చుకున్నావా? సరేలే, ఇప్పుడు ఇదంతా నాకు తెలియదు కానీ వీళ్ళ వల్ల నా పెళ్లి జరగలేదు కాబట్టి వీళ్ళ ఇంట్లో ఎవరెవరితో నాకు పెళ్లి చేసారా? మిమ్మల్ని ఎవరు అక్కడ వచ్చి అక్కడ ఇల్లు పెట్టుకోమన్నారు? వాళ్ళు లేకపోతే నీకేంట్రా, నేను మంచి సంబంధం చూస్తారా? ఇదిగో పెళ్లి కాని అమ్మాయి, ఒక అమ్మాయి రెడీగా ఉంది. చిచ్చి ఏమండి నేను చేసుకోవటమా? ఓరిని ఏంట్రా చిచ్చి, నీ ముఖం చూసుకున్నా అద్దంలో? నాకు ఇంట్రెస్ట్ పోయింది, మీరు వెళ్ళండి అమ్మ, మీకు దండం పెడతా. చేయలేకపోతున్నావా? సరే అదంతా ఓకే, ఆ గోడ వెనక నువ్వు ఏం చేస్తున్నావు? సరే మేడం నేను వెళ్ళేసి వస్తా. మేడం చెప్పరా, ఆ గోడ వెనక ఏం చేస్తున్నావా? జస్ట్ చిన్న నేచర్ కాల్ మేడం. తప్పు నీ దగ్గర పెట్టుకుని వాళ్ళందరినీ మాట్లాడతావు. మేడం అలా కొట్టండి మేడం నేను మహేష్ బాబు మేడం. గోడల మీద పొయ్యి రాదని రాసినా కూడా నువ్వు గోడనికెళ్ళి ఏం చేస్తున్నావురా? నిజంగా ఆ గ్యాస్ సిలిండర్ నువ్వు తీసుకొస్తే నాకు షాకింగ్ గా ఉండింది. ఆ గ్యాస్ సిలిండర్ తో నువ్వు మాకు షాక్ ఇచ్చినా మేము మీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. లెట్స్ వెల్కమ్ దట్ సర్ప్రైజ్. మమ్మీ నువ్వు మ్యాచింగ్ భలే క్యూట్ గా ఉంది. పాప ఇప్పుడు వీటిలో ఏది పట్టుకుంటుందో చూద్దాం. మేడం తర్వాత చూద్దాం గానీ, మీరు చిన్నప్పుడు ఏం పట్టుకొని ఉంటారు? నాకు తెలిసి మైక్ పట్టుకొని ఉంటారు. ఇలా ఎక్కువ మాట్లాడిన వాళ్ళ పీక పట్టుకొని ఉంటాను. సో తీసుకో. అల్లి 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 పట్టుకో పట్టుకో. మీరు అరిస్తే భయపడుతుంది. అవి మురిపిస్తాయే నాలో లోకాన్ని. ఏం పేరు పెట్టారు? తర్శ్విని. డాక్టర్ తర్షిని. నేను కూడా చిన్నప్పుడు డాక్టర్ అవ్వాలనుకున్నా కానీ యాక్టర్ అయిపోయాను. మేడం మీరు కూడా అలానే అనుకున్నారా? నేను చిన్నప్పుడు పాక అదే పట్టుకున్నానంట. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని సింబాలిక్ గా చెప్తావు. నా పేరు హర్షల, ఈయన పేరు అరవింద్. రెండు సగం సగంలో
కట్ చేసి అక్కడిక్కడ అటాచ్ చేసి తర్ష్విని అని 10 లెటర్స్ పేరు పెట్టామన్నమాట. దర్శిని. చిన్ని చిన్ని పాదాలని. నాకు ఒక డౌట్ మేడం, Yes, sir. రోహిణి తేజ మా ఇద్దరిని కలిపి ఏ పేరు వచ్చింది? రోతే అది రోత. ఆ 2 పేర్లు కలపాలని ఆలోచన వచ్చిన నీకు మోతే. అందమైన ఫ్యామిలీ, చక్కటి పాప, అండ్ ఎంత చక్కగా డాక్టర్ అవ్వాలని కోరుకుంటుంది. ఆల్ ద బెస్ట్. ఓహో